బలిరా బలి బలిరా బలిరా పులివెందుల పుట్టింది పులిరా. కూరల్లో కూర ఆడు పులి నువ్వు సింహం. సెటర్ లాపి చూస్తా ఉండు, మా పులి అసెంబ్లీలో అడిగేస్తుంది, పంజా దెబ్బ చూపెత్తది. ఇది గిది సెటైర్ అంతే. అసెంబ్లీలోకి అడుగెట్టినాక పిల్లి దాక్కున్నాడు పులి అంట పులి. రే ఎర్రిపప్ప, ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని మైక్ ఇవ్వరని ఆగాడు కానీ లేకపోతేనా దోలు తీర్చేస్తాడు. ఇప్పుడు ఆ టైం వచ్చేసినది. ఓరి భుజంగరావు, నీలాటోడే పూర్తిగా దెబ్బలు తినేసి నంగోటి కట్టుకునేది నేదంటే కుమ్మిసేవాడిని అన్నాడట. ఏటి అసెంబ్లీకి వెళ్ళే టైం వచ్చేసినదా? నీతో చెప్పేటట్టు జగన్ అసెంబ్లీకి వెళ్తానని. నాకు చెప్పడం ఏంట్రా, చంద్రబాబే ఆ ఛాన్స్ ఇచ్చేసినాడు కదా. ఎలాగో జగన్ హయాంలో 10 లక్షల కోట్లు అప్పు తెచ్చాడని, తప్పు అయితే వచ్చి అసెంబ్లీలో నిరూపించాలని సవాల్ ఇస్తాడు కదా. అవును మరి, మీడియా ముందు మైకట్టు కూకొని అబద్ధాలు ఆడుతూ వాళ్ళ సాక్షి పేపర్లో ప్రచారం చేసేసుకుంటుంటే ఊరుకుంటాడేటి. ఒరే ఎర్రిపప్ప, అసెంబ్లీకి వెళ్ళకుండా మీడియా ముందే ఎందుకు మాట్లాడుతున్నాడంటావు? ధైర్యం సానక ముఖం సెల్లక కర్మ ఉగ్గెత్తదేటి, ఇలాగే ఎంటాడుతుంది. పెంట మాటలు మాట్లాడక, ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని మైక్ ఎవరని ఎన్నిసార్లు చెప్పాలరా? ఒరే గబ్బునాయలా, మైక్ ఎవరైనా ఎవడురా మీకు చెప్పాడు? అయినా మీ వైసీపీకి మెదడు పాదాల్లో కూడా ఉండదేట్రా? 10% సీట్ లేకపోతే ప్రతిపక్ష హోదా ఎవరన్నా సాంప్రదాయం తెలదేట్రా? సాంప్రదాయాలు సత్తుబండ్లు పక్కనేటి కానీ చంద్రబాబే సవాల్ చేసేసినాడు కాబట్టి మైక్ ఇచ్చి తీరాలి కదా. ఇప్పుడు చూడు పులుసు కారిపోద్ది. ఎక్కడికి నీలాటుడే మా మేనమా శివలో ఎంట్రులు మలిపించు, తద్మారు నన్ను చూసుకుంటాను అన్నాడంట. ఆ ఎదనో చూడలేక సాత్తన జగన్ అసెంబ్లీలో మాట్లాడడం మొదలెట్టేసరికి ఆ నిజాలు వినలేక మైక్ కట్ చేస్తారు. అప్పుడు తెలిసిపోద్ది గవర్నమెంట్ కేల్కతం దుకాణం బంద్. ఒరే ఎర్రి పుష్పం, నక్క పుట్టి 4 వారాలు అయినట్టు నిన్నగాక మొన్న రాజకీయాల్లోకి వచ్చిన జగనే ఇన్ని తెలివితేటలు ప్రదర్శిస్తుంటే 40 years ఇండస్ట్రీ అక్కడ. అసెంబ్లీలో మాట్లాడడం అంటే మీడియా ముందు కుయ్యడం అనుకుంటున్నావేట్రా? అంటే జగన్ చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు. అవి అసెంబ్లీలో మాట్లాడినాకే అసెంబ్లీకి వెళ్లకుండా ఎర్రి నాటకాలు ఆడుతుండు. నువ్వన్నట్టు వెళ్ళాడు అనుకో, జగన్ మాటలకి పేపర్లో తిప్పి కొడతావు కూడమే. అప్పుడు జగన్ కీలకతం దుకాణం బంద్. అంతేనంటావా? అంతేకాదు, జగన్ చెప్తున్నవన్నీ అబద్ధాలని అతగాడికి తెలుసు. ఊరిని ఎంతుందా? ఏది ఇప్పుడు పాడు ఆ పాట ఏంటది? బలిరా బలిరా బలి బలిరా బలిరా పులివెందుల్లో పుట్టింది పిల్లిరా. మా వీడియో నచ్చినట్టయితే ఇలాంటి బోల్డ్ని వీడియోల కోసం మమ్మల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి.